సిల్వర్ టైమ్ వచ్చేసింది. గోల్డ్ బదులు సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తే మంచి రిటర్న్స్ ఒస్తాయి. ఇంకా కరెంట్ ఇయర్‌లో సిల్వర్ ఇచ్చిన రిటర్న్స్ ఎంత అని మనం చూసుకుంటే అది 45% రిటర్న్స్ ఉన్నాయి. అండ్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జనవరి 1 నుంచి ఇప్పుడు నవంబర్ 19థ్ వరకు బాటమ్ టు టాప్ మనం మెజర్ చేస్తే 45% రిటర్న్స్ ఒస్తున్నాయి. పోనీ బాటమ్ ఒద్దు, టాప్ ఒద్దు. జస్ట్ జనవరి 1 నుంచి ఇప్పుడు నవంబర్ 19థ్ వరకు క్లోజింగ్ ప్రైస్ కూడా చూసుకుంటే సిల్వర్ 23% రిటర్న్స్‌ని ఇచ్చింది. దీనికి కంపారిజన్‌లో గోల్డ్ రిటర్న్స్ చూసుకుంటే బాటమ్ టు టాప్‌లో చూసుకుంటే 30% రిటర్న్స్ ఉన్నాయి. అండ్ ఓపెనింగ్ టు క్లోజింగ్ ప్రైస్ చూసుకుంటే 20% సిమిలర్ రిటర్న్స్‌ని గోల్డ్ అనేది ఇస్తోంది. ఇప్పుడు ఈ 2 కేసెస్‌లో సిల్వర్ గోల్డ్‌ని ఔట్ పెర్ఫార్మ్ చేస్తోంది. ఇంకా అనలిస్ట్‌ల ప్రకారము సిల్వర్ గోల్డ్‌ని అలాగే ఔట్ పెర్ఫార్మ్ చేస్తూనే ఉంటుంది. సో, మన గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆపేసి సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయమని చెప్పి నరేటివ్ వస్తోంది. మరి దీంట్లో నిజం ఎంతుంది? అసలు హిస్టారికల్‌గా మనకి గోల్డ్‌కి ఇంకా సిల్వర్‌కి మధ్యలో రిటర్న్స్ ఎంతొస్తున్నాయి? మనం లాంగ్ టర్మ్‌గా హోల్డింగ్ కోసం యాస్ ఎ ఇన్వెస్ట్‌మెంట్‌గా, యాస్ ఎ హెడ్జ్‌గా ఆలోచిస్తుంటే సిల్వర్ బెటర్ హెడ్జా? గోల్డ్ బెటర్ హెడ్జా? లేకపోతే ఇప్పుడు అసలు సిల్వర్ టైమ్ వచ్చిందా? రాలేదా? అండ్ ఇప్పుడు సిల్వర్ టైమ్ రావడానికి మేజర్‌గా రీజన్స్ ఏం చెప్తున్నారు? ఇలా అన్నిటి గురించి ఇన్ డీటెయిల్డ్‌గా సిల్వర్ యాస్ ఎ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా మనం ఏం చేయాలని చెప్పి కంప్లీట్ క్లారిటీ ఈ వీడియోలో మనం అందరం తీసుకొచ్చేసుకుందాము. సో, ఇంకా డిలే చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాము. నా పేరు నిహాల్. మీరు చూస్తున్నది మార్కెట్ ఫీడ్. ఇంకా మొదలు పెడదామా? సో, ఫస్ట్ మనము సిల్వర్‌ని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా కన్సిడర్ చేయాలి అనంటే, ప్రీవియస్‌గా సిల్వర్ ఎంతో కొంత రిటర్న్స్ ఇచ్చుండాలి గదా! సో, ఆ రిటర్న్స్ ఎంత ఇచ్చింది అని మనం హిస్టారికల్‌గా చూసుకుంటే, లాస్ట్ 15-20 ఇయర్స్ గనక మనము సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేస్తే, మనకి 400% రిటర్న్స్ వచ్చేది. యెస్! మీరు విన్నది కరెక్టే. 400% రిటర్న్స్ లాస్ట్ 20 ఇయర్స్‌లో. అండ్ దాని సీఏజీఆర్ చూసుకుంటే 8-10% సీఏజీఆర్ అనేది మనకి సిల్వర్ అనేది ఇస్తోంది. సో, దానివల్ల కూడా సిల్వర్ ఆల్రెడీ మనకి మంచి రిటర్న్స్ హిస్టారికల్‌గా ఇస్తోంది కాబట్టి, ఇన్‌ఫ్లేషన్‌కి హెడ్జ్‌గా కూడా యాక్ట్ చేస్తుంది కాబట్టి, ఇప్పుడు మనం సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ సిల్వర్‌లో ఇన్వెస్ట్ ఇప్పుడు ఈ డేట్‌లో కరెంట్ డేట్‌లో చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే గోల్డ్ సిల్వర్ రేషియో. సో, ఈ గోల్డ్ సిల్వర్ రేషియో ఏంటి? దాని లాజిక్ ఏంటి అనంటే, ఇప్పుడు మనకి మార్కెట్స్, మన స్టాక్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ అన్నీ పడుతున్నాయి. సో, లేకపోతే ఏదైనా గ్లోబల్ ఇన్‌ఫ్లేషన్ నడుస్తుంది. ఇలా ఏదైనా అవుతే మనకి కమోడిటీలో మనకి గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, క్రూడ్ ఆయిల్ అవ్వచ్చు, ఇవన్నిటివి కూడా ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. సో, ఇలా పెరిగేటప్పుడు ఇప్పుడు మనకి గోల్డ్ ఒక కమోడిటీ, సిల్వర్ ఇంకొక కమోడిటీ. సో, గోల్డ్, సిల్వర్ ఏదైతే ఉన్నాయో 2 పైకెళ్తూ ఉంటాయి. కానీ కొన్ని సార్లు సప్లై అండ్ డిమాండ్ మిస్ మ్యాచ్ వల్ల గోల్డ్ ఒక్కొక్కసారి ప్రైస్ ఫాస్ట్‌గా పెరిగిపోతుంది. తర్వాత సిల్వర్ గోల్డ్‌కి క్యాచ్ అప్ అవుతుంది. లేదా ఇంకొకసారి ఏమవుతుంది? సిల్వర్ ఫాస్ట్‌గా పెరిగిపోతుంది. గోల్డ్ స్లోగా పెరిగి తర్వాత గోల్డ్ ఇంకా ఎక్కువ ఫాస్ట్‌గా పెరిగి సిల్వర్ ప్రైస్‌కి క్యాచ్ అప్ అనేది అయిపోతుంది. సో, ఈ గోల్డ్ సిల్వర్ రేషియో ఏదైతే ఉందో ఇది మనకి ఇప్పుడు గోల్డ్ ఓవర్ ప్రైస్డ్ ఉందా? సిల్వర్ ఓవర్ ప్రైస్డ్ ఉందా చెప్పి గోల్డ్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అప్‌సైడ్ మొమెంటమ్ ఉందా? సిల్వర్‌కి ఇంకా ఎక్కువ అప్‌సైడ్ మొమెంటమ్ ఉందా? అని చెప్పి మనకి ఈ గోల్డ్ సిల్వర్ రేషియో చెప్తుంది. అండ్ దీని ఫార్ములా ఏంటి? 1 గ్రామ్ గోల్డ్ డివైడెడ్ బై 1 గ్రామ్ సిల్వర్. సో, 1 గ్రామ్ గోల్డ్‌ని 1 గ్రామ్ సిల్వర్ ప్రైస్‌తో డివైడ్ చేస్తే మనకి ఒక రేషియో వస్తుంది. అండ్ ఆ రేషియో 80 కంటే ఎక్కువ ఉంది అనుకుందాం. మళ్ళీ చెప్తున్నాను. గోల్డ్ డివైడెడ్ బై సిల్వర్ చేస్తే ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ 80 కంటే ఎక్కువ ఉంటే గోల్డ్ రేట్ ఓవర్ ప్రైస్ అయిపోయింది. సిల్వర్ గోల్డ్ ప్రైస్‌ని మ్యాచ్ చేయడానికి పైకొస్తుంది అని తెలుస్తుంది. అదే విధంగా ఈ గోల్డ్ సిల్వర్ రేషియో 60 కంటే తక్కువ ఉంది అని అనుకుంటే సిల్వర్ ఓవర్ వాల్యూడ్ ఉంది. గోల్డ్ ప్రైస్ ఇప్పుడు సిల్వర్‌ని మ్యాచ్ చేయడానికి పెరుగుతుంది అని చెప్పి మనకి ఈ గోల్డ్ సిల్వర్ రేషియో చెప్తుంది. అండ్ ఇప్పుడు కరెంట్ డేట్‌న ఈ రేషియో వచ్చేసి 83.5, 83.6 అరౌండ్‌గా ఉంది. అంటే ఏంటి? గోల్డ్ ఓవర్ ప్రైస్డ్ ఉంది. సిల్వర్ అండర్ వాల్యూడ్ ఉంది. సో, ఇప్పుడు గనుక సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే గోల్డ్‌ని మ్యాచ్ చేయడానికి సిల్వర్ పైకెళ్ళి మనకి గోల్డ్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయని చెప్పి మనకి ఈ గోల్డ్ సిల్వర్ రేషియో చెప్తోంది. సో, ఇప్పుడు ఈ రేషియో లాజిక్ అయితే మనకు అర్థమైపోయింది. కానీ ఫండమెంటల్‌గా సిల్వర్ అంత మూవ్ అవ్వాలి అనంటే ఇంకొన్ని వేరే ఫ్యాక్టర్స్ కూడా డిపెండ్ అవుతాయి కదా! సో, దాంట్లో అన్నిటికంటే ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి సప్లై అండ్ డిమాండ్ గ్యాప్.
అంటే ఏంటి? ఇప్పుడు మనకి సపోజ్ మనకి సిల్వర్‌కి డిమాండ్ చాలా ఎక్కువుంది. కానీ డిమాండ్ ఎంతుందో అంత సప్లై లేదు అని అనుకుంటే అప్పుడు కదా సిల్వర్ ప్రైస్ పెరిగేది. అండ్ ఇప్పుడు 2024 మన స్టాటిస్టిక్స్ ప్రకారం వరల్డ్ మొత్తానికి ఏదైతే సిల్వర్ కావాలో దానంత డిమాండ్ ఏమో చాలా ఎక్కువుంది. బట్ సప్లై చూసుకుంటే డిమాండ్ కంటే తక్కువుంది కాబట్టి దీనివల్ల కూడా సిల్వర్ ప్రైజెస్ పెరుగుతాయి అని చెప్పి కూడా మనము అర్థం అనేది చేసుకోవచ్చు. సో, హిస్టారికల్‌గా మనం చూసుకుంటే గోల్డ్‌కి ఎప్పుడు గూడా డిమాండ్ చాలా ఎక్కువుంది. సప్లై కొంత లిమిటెడ్ ఉండడం వల్ల గోల్డ్ ప్రైజెస్ అనేవి పెరుగుతున్నాయి. కానీ ఇప్పుడు కరెంట్ డేట్‌న సిల్వర్ పరిస్థితి కూడా అదే అవుతోంది. సిల్వర్ డిమాండ్ చాలా పెరిగిపోయింది. అండ్ సప్లై ఏమో లిమిటెడ్‌గా ఉంది. సో, దీనివల్ల సిల్వర్ ప్రైజెస్ పెరుగుతాయని యాంటిసిపేట్ చేస్తున్నాము. మరి ఎప్పుడు లేనిది సడెన్‌గా ఇప్పుడే సిల్వర్‌కి అంత డిమాండ్ ఎందుకు పెరుగుతోంది అని మనం చూసుకుంటే వరల్డ్ మొత్తంలో ఎంతైతే సిల్వర్ ఉందో దాంట్లో 64% కమర్షియల్ యూసేజ్‌కి లేదా ఇండస్ట్రియల్ యూసేజ్‌కి లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసము స్పెసిఫికల్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ కోసము ఎక్కువ యూజ్ అనేది అవుతోంది. అండ్ అందులో గూడా చాలా మేజర్‌గా మనకి సోలార్ ప్యానెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ మనకి చిప్స్ అవ్వచ్చు, వీటిల్లో ఎక్కువ యూజ్ అనేది అవుతోంది. అండ్ అంతే కాకుండా బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో వీటి మ్యానుఫ్యాక్చరింగ్‌లో కూడా కాపర్ అనేది చాలా ఎక్కువ యూసేజ్ అనేది జరుగుతోంది. అండ్ ఇప్పుడు కరెంట్ డేట్‌న 2024 డేటా ప్రకారము వరల్డ్ మొత్తంలో ఎంతైతే సిల్వర్ ఉందో దాంట్లో 64% మనకి ఇండస్ట్రియల్ యూసేజ్ అవుతుందా? ఇప్పుడు ఆ 64%లో గూడా 24% మొత్తం కూడా సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం మాత్రమే యూజ్ అనేది అవుతోంది. అండ్ ఇప్పుడు వరల్డ్ మొత్తం కూడా గ్రీన్ ఎనర్జీ, సోలార్ పవర్ దీని సైడ్ మూవ్ అవుతున్నప్పుడు కూడా వీటి యూసేజ్, వీటి డిమాండ్ సిల్వర్‌కి ఏదైతే డిమాండ్ ఉందో అది చాలా పెరుగుతుంది అని కూడా మనము అనలిస్ట్‌లు అనేది ప్రెడిక్ట్ అనేది చేస్తున్నారు. మరి ఇప్పుడు ఈ సిల్వర్‌కి అంత డిమాండ్ లేకపోతే ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ హెవీగా ఇంత డిపెండెన్సీ ఎందుకుంది అని అనుకుంటే సిల్వర్‌లో ఉండే కెమికల్ ప్రాపర్టీస్ వల్ల. అంటే అది హై ఎలక్ట్రానిక్ కండక్టివిటీ. నేను సైన్స్ స్టూడెంట్‌ని గాదు. సో, అదే పదాలేదైనా తప్పు జెప్తే మన్నించండి. బట్ అగైన్ ఏదైతే కాపర్ యొక్క ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఉండడం వల్ల ఈ సోలార్ ప్యానెల్స్‌లో అవ్వచ్చు, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్‌లో అవ్వచ్చు, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో అవ్వచ్చు, చాలా వాటిల్లో గ్లూ పేస్ట్‌గా యూజ్ అనేది చేస్తున్నారు. అండ్ ఆ డిమాండ్ కంటిన్యూస్‌గా పెరుగుతూనే ఉండడం వల్ల మనకి ఈ సిల్వర్ మీద డిమాండ్ పెరుగుతోంది. సప్లై అనేది లిమిటెడ్‌గా అయిపోతోంది. సో, సిల్వర్ డిమాండ్ పెరగడానికి ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే జ్యువెల్లరీ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఇప్పుడు మనం ఏవైతే చైన్స్ అవ్వచ్చు, నెక్లెస్ అవ్వచ్చు ఏదైతే వేసుకుంటున్నామో ఇది మోస్ట్‌లీ 22 క్యారెట్, 20 క్యారెట్, 18 క్యారెట్ బంగారాలు ఎక్కువుంటాయి. కానీ ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా పెరిగిపోవడం వల్ల చాలామంది 16 క్యారెట్ అవ్వచ్చు, 10 క్యారెట్ అవ్వచ్చు, 9 క్యారెట్ బంగారాన్ని కూడా చాలామంది కొనుక్కుంటున్నారు. అండ్ రీసెంట్‌గా గవర్నమెంట్ 9 క్యారెట్ గోల్డ్‌కి హాల్ మార్కింగ్ కూడా తీసుకురావాలని చెప్పి కూడా రూల్స్ తీసుకొచ్చింది మీ అందరికీ తెలుసు. సో, ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏదైతే 9 క్యారెట్ జ్యువెల్లరీ ఉందో దీంట్లో 36, 37% ఏమో మనకి గోల్డ్ ఉంది. 40-43% ఏమో మనకి సిల్వర్ ఉంది. రెస్ట్ 20% కాపర్ ఉంది. సో, మనం 9 క్యారెట్ బంగారం, 9 క్యారెట్ జ్యువెల్లరీ ఏదైతే మనము బంగారం జ్యువెల్లరీ అని కొనుక్కున్నామో అది యాక్చువల్‌గా సిల్వర్ జ్యువెల్లరీ అన్నమాట. సో, ఆ ఈ జ్యువెల్లరీ మ్యానుఫ్యాక్చరింగ్‌లో కూడా సిల్వర్ ఎక్కువ యూజ్ అవ్వడం వల్ల కూడా దాని డిమాండ్ అనేది పెరుగుతుంది అని చెప్పి యాంటిసిపేట్ అనేది చేసుకోవచ్చు. అండ్ 9 క్యారెట్‌కే మీరు ఇంత షాక్ అయితే నెక్స్ట్ 10 క్యారెట్ అవ్వచ్చు, 14, 16, 18, 22 క్యారెట్‌లో దేంట్లో ఎంత బంగారం ఉంది, ఎంత సిల్వర్ ఉంది, ఎంత కాపర్ ఉంది అని ఆ కాంపోజిషన్ స్క్రీన్‌షాట్ నేను మీకు ఇక్కడ షేర్ చేస్తాను. మీరు రిఫరెన్స్ కోసం ఆ ఫోటో చూసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ 2 రీజన్స్ ఉన్నప్పటికీ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ కరెంట్ డేట్‌కి రెలెవెంట్ అయ్యే రీజన్ ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్. సో, ఇప్పుడు కరెంట్‌గా జరుగుతున్న రష్యా, యుక్రెయిన్ వార్ అవ్వచ్చు, దాంట్లో ఇరాన్, ఇరాక్ ఇన్వాల్వ్‌మెంట్ అవ్వచ్చు. రేపు పొద్దున ఇంకెన్ని కంట్రీస్ ఈ వరల్డ్ వార్ 3 అని సో కాల్డ్ అంటున్న వరల్డ్ వార్ 3లో ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వరల్డ్‌కి ఎక్కడికెళ్తుందో, ఎకనామిక్స్ ఏమవుతుందో ఎవ్వరికీ తెలీదు కాబట్టి చైనా అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, యూఎస్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు చాలామంది కూడా ఈ ప్రెషియస్ మెటల్స్ మీద వాళ్ళు ఎక్కువ కన్నుంది. అండ్ దాన్ని అక్యుములేట్ అనేది చేస్తున్నారు. అండ్ మీరు రీసెంట్‌గా ఆర్టికల్స్ కూడా చూసుంటారు. ఇండియా ఏవైతే చాలా కొన్ని వందల టన్స్ ఆఫ్ గోల్డ్ హోల్డింగ్స్ ఏవైతే యూకేలో ఉన్నాయో వాటిని ఇండియాకి తీసుకొచ్చేసిందని కూడా మనం వింటున్నాము. సో, గవర్నమెంట్స్ కూడా యాక్టివ్‌గా గోల్డ్ ఇంకా సిల్వర్‌ని
ఫిజికల్ అసెట్స్‌లో అక్యుములేట్ అనేది చేస్తున్నారు. సో, ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల కూడా మనకి గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు వీటి డిమాండ్ ఇంకా పెరుగుతుంది కాబట్టి సిల్వర్ ఔట్ పర్ఫార్మ్ చేసే అవకాశాలున్నాయని చెప్పి ఈ 3 మేజర్ రీజన్స్ వల్ల మనకి ఈ యాంటిసిపేట్ అనేది చేసుకొని సిల్వర్ మీద చాలామంది బుల్లిష్‌గా అనేది ఉన్నారు కరెంట్ డేట్‌న. మరి అంతా బానే ఉంది. ఇంక అసలు నో బ్రెయినర్ సింపుల్‌గా మనము సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే చాలా మంచి రిటర్న్స్ వచ్చేస్తాయని మీరు అనుకునే కంటే ముందరే దీంట్లో కొన్ని ఫ్యాక్ట్ చెక్స్ చేసుకోవాలి. దీంట్లో కొన్ని రియాలిటీ చెక్స్ మనం చేసుకోవాలి. దాంట్లో ఫస్ట్ రియాలిటీ చెక్ ఏంటంటే గోల్డ్ ఇచ్చిన రిటర్న్స్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందర మనం సిల్వర్ రిటర్న్స్‌తో స్టార్ట్ చేసాం గదా! సో, ఇప్పుడు దానికి అగెయిన్స్ట్‌గా సేమ్ టైమ్ పీరియడ్‌లో అదే 20 ఇయర్స్‌లో సిల్వర్ 400% రిటర్న్స్ ఇస్తే గోల్డ్ ఎంత పర్సెంటేజ్ రిటర్న్స్ ఇచ్చిందో తెలుసా? గెస్ చేయండి. 500, 600 లేదా ఉల్టా తక్కువ 100, 200 అనుకుంటున్నారా? కమెంట్ చేసేసేయండి. వీడియో పాజ్ చేసి కింద కమెంట్‌లో పెట్టండి. తర్వాత యాక్చువల్ ఆన్సర్ ఇస్తా. కమెంట్ చేసేసారని అనుకుంటున్నాను. సో, ఇదే టైమ్ పీరియడ్‌లో లాస్ట్ 20 ఇయర్స్‌లో గోల్డ్ రిటర్న్స్ 800% రిటర్న్స్ ఇచ్చింది. సిల్వర్ ఒక పక్కన 400% ఇస్తే గోల్డ్ సిల్వర్ కంటే డబల్‌గా 800% రిటర్న్స్‌ని ఇచ్చింది. సో, మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా హిస్టారికల్ రిటర్న్స్ చూసుకుంటే గోల్డ్ సిల్వర్‌ని డబుల్ టైమ్స్‌లో ఔట్ పర్ఫార్మ్ చేసింది కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌లో చూసుకుంటే మనకి గోల్డ్ అనేది బెటర్ రిటర్న్స్ అనేది ఇస్తోంది. తర్వాత సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేసే కంటే ముందర సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే సిల్వర్ యొక్క బీటా వాల్యూ. బీటా వాల్యూ అంటే ఏంటి? ఇప్పుడు మనకి సపోజ్ బులియన్ ఇండెక్స్ ఉంది అని అనుకుందాం. బులియన్‌లో గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంటుంది. సో, బులియన్ ఇండెక్స్‌ని మనం గనక యాజ్ ఎ రెఫరెన్స్ పాయింట్‌గా తీసుకుంటే ఇప్పుడు బులియన్ గనక 1% పెరిగితే గోల్డ్ ఎంత పెరుగుతుంది? ఎంత పడిపోతుంది? అని మనం చూసుకుంటే గోల్డ్ ఏమో 1 ఉంది. వేరస్ సిల్వర్ మనం చూసుకుంటే 1.4 ఉంది. అంటే ఏంటి? మనము నార్మల్‌గా బులియన్ ఇండెక్స్ పైకి కిందకి అవుతూ ఉంటే నార్మల్ ఇండెక్స్ కంటే సిల్వర్ 1.4% టైమ్స్ ఎక్కువ పైకెళ్తుంది. అండ్ అదే విధంగా 1.4% టైమ్స్ ఎక్కువ కిందకొస్తుంది రెగ్యులర్ మార్కెట్స్‌తో పోలిస్తే. సో, సిల్వర్ ఏంటి? హైలీ వాలటైల్ ఇన్‌స్ట్రుమెంట్. అంటే ఎక్కువ పైకెళ్తుంది. అదే విధంగా ఎక్కువ పడుతుంది. అండ్ హిస్టారికల్‌గా లాంగ్ టర్మ్‌లో చూసుకుంటే ఏం కనిపిస్తుంది? గోల్డ్ సిల్వర్‌ని ఔట్ పర్ఫార్మ్ చేస్తోంది అని. అండ్ ఈ సిల్వర్ ఎంత వాలటైల్‌గా ఉండొచ్చు అని మీకు ఒక చిన్న కాంటెక్స్ట్ ఇవ్వాలి అని అనుకుంటే, ఇప్పుడు అందరూ గూడా సిల్వర్ లాస్ట్ 1 ఇయర్ రిటర్న్స్‌ని చూసి సిల్వర్ ఔట్ పర్ఫార్మ్ చేస్తుంది. సిల్వర్ తోపు, తురుము అంటున్నారు గదా! సో, సిల్వర్ అదే 1 ఇయర్‌లో ఎంత వాలటైల్‌గా ఉండొచ్చు అని మనం చూసుకుంటే, సిల్వర్ ఒకవేళ పడుతోంది, క్రాష్ అవుతుంది అని అనుకుంటే 35% 1 ఇయర్‌లోనే క్రాష్ అవుతుంది. లేదా పైకెళ్ళాలనుకుంటే గూడా 130, 140% పైకెళ్తుంది. సో, చూసుకున్నారా? -30 నుంచి +130, 140% ఇంత రేంజ్‌లో సిల్వర్ అనేది వాలటైల్‌గా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదే ప్లేస్‌లో గోల్డ్ చూసుకుంటే -20 నుంచి 65% ఉంది 1 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో. అండ్ అదే గోల్డ్ మనము 10 ఇయర్ టైమ్ ఫ్రేమ్‌లో తీసుకుంటే అప్ సైడ్ 20%, డౌన్ సైడ్ -0.6% ఉంది. అంటే లాంగ్ టర్మ్ హారిజాన్‌లో చూసుకుంటే 10 ఇయర్ హారిజాన్‌లో చూసుకుంటే బ్రేక్ ఈవెన్ టు 20% పాజిటివ్‌లో ఉంది కాబట్టి మనకి ఓవరాల్‌గా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో సిల్వర్ కంటే గోల్డ్ మనకి బ్యాలెన్స్డ్‌గా సేఫర్ ఆప్షన్‌గా మనకి కనిపిస్తోంది. ఇంకా తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి ఇండస్ట్రియల్ యూసేజ్‌లో. అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం ఇందాక 66, 67% ఏదో సిల్వర్ కూడా మనకి ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఎక్కువ యూజ్ అనేది జరుగుతోంది. అండ్ అది దానికుండే ఎలక్ట్రికల్ కండక్టివిటీ ప్రాపర్టీస్ వల్ల ఏదో ఒకటి మనం రీజన్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు సేమ్ కెమికల్ ప్రాపర్టీస్‌తో, సేమ్ కెమికల్ కండక్టివిటీతో మనకి కాపర్ గూడా ఉంది. అంటే సిల్వర్ ఎంతైతే కెపాసిటీతో మనకి కెమికల్ కండక్టివిటీ ఇస్తుందో సిమిలర్ కెమికల్ కండక్టివిటీ మనకి కాపర్ గూడా ఇస్తుంది. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీస్‌లో కాపర్‌ని ఎక్కువ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే దానికి మేజర్ రీజన్ వచ్చేసి కాపర్ ఆక్సిడైజ్ అనేది అవుతుంది. ఆ ఒక్క రీజన్ వల్ల ఇప్పుడు కాపర్‌ని యూజ్ చేయకుండా సిల్వర్‌ని యూజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఫ్యూచర్‌లో టెక్నాలజీ పెరిగింది. కాపర్ మీద సిల్వర్ కోటింగ్ చేస్తే వర్కౌట్ అవుతుందా? లేదంటే కాపర్‌ని ఇంకా బెటర్‌గా చేయొచ్చా? లేదు అనంటే ఇప్పుడు స్లోగా సిల్వర్ ప్రైస్ ఇలాగే పెరుగుతూ పోయింది అని అనుకుంటే మ్యానుఫ్యాక్చరర్స్ లేదా ఇండస్ట్రీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాస్ట్ కట్ డౌన్ చేయడానికి ఇంకొక కొత్త మెటల్‌ని ఇంట్రొడ్యూస్ చేసుకోవడమో, కొత్త ఎలాయ్‌ని ఫైండ్ ఔట్ చేయడమో ఇలా ఏదైనా చేశారు అని అనుకుంటే
అప్పుడు గూడా సిల్వర్ డిమాండ్ ఏమో చాలా పడిపోతుంది. అండ్ సప్లై చాలా ఎక్కువైపోతుంది. అప్పుడు సప్లై పెరిగి డిమాండ్ పడిపోతే ఏమవుతుందో మీ అందరికీ తెలుసు కదా! సిల్వర్ ప్రైజెస్ అనేవి పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో 60, 65, 66% ఇంత హెవీ ఇండస్ట్రియల్ యూసేజ్ మీద డిపెండ్ అయితుంది కాబట్టి అక్కడ ఏదైనా బ్రేక్ త్రూ అయ్యి వేరే మెటలో, వేరే అలాయో కనుక ఇండస్ట్రీలోకొచ్చేస్తే అప్పుడు సిల్వర్ మళ్ళీ డెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కూడా మనం దృష్టిలో పెట్టుకొని ఆ రిస్క్ కూడా అర్థం చేసుకోవాలి. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది డిమాండ్ అండ్ సప్లై ప్రాబ్లమ్ ఇన్ సిల్వర్. అంటే ఇప్పుడు సిల్వర్ ప్రైజింగ్ ఏదైతే ఉంటుందో ఇది మేజర్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ లేకపోతే అలాంటి ఇండస్ట్రీస్‌లో డిమాండ్, సప్లై ఉందా లేదా అన్న మేజర్‌గా దాని మీద డిసైడ్ అవుతుంది. సో మనకి మార్కెట్ పైకెళ్ళనియండి, కిందకొస్తున్నాయండి, ఓవరాల్‌గా గ్లోబల్‌గా రిసెషన్ నడుస్తుంది. గ్లోబల్ మార్కెట్‌లో పాండమిక్ ఉంది అని అనుకున్నప్పటికీ ఒకవేళ ఇండస్ట్రియల్ అప్లికేషన్‌లో సిల్వర్ డిమాండ్ గనుక అంత లేదు అని అనుకుంటే సిల్వర్ ఎలాంటి హెడ్జ్‌గా ప్రొవైడ్ చేయకుండా సిల్వర్ అప్పటికి కూడా క్రాష్ అనేది అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. అప్పుడు గోల్డ్ స్టిల్ హెడ్జ్‌గా ఉంటుంది గానీ సిల్వర్ యాస్ ఎ హెడ్జింగ్ ఆపర్చునిటీ కూడా ఇవ్వకపోవచ్చు. సో సిల్వర్ ఒక ఓన్లీ ఇండస్ట్రియల్ అప్లికెంట్‌గా, ఒక ఇండస్ట్రియల్ కమోడిటీగా గూడా యాక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి కాబట్టి ఇండస్ట్రీ ఏదైతే మనకి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో వాటి యొక్క సప్లై అండ్ డిమాండ్ గూడా దీని ప్రైజెస్‌ని రిఫ్లెక్ట్ చేస్తుంది. లేదా ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని ఒక మంచి హెడ్జింగ్ ఆపర్చునిటీగా కూడా మనం చూసుకోలేము. ఇంకా హిస్టారికల్‌గా గూడా మనం చూసుకుంటే మేజర్ మార్కెట్ కరెక్షన్స్ అయినప్పుడు గూడా సిల్వర్ అంతగా మార్కెట్‌ని సపోర్ట్ చేయలేదు. అండ్ దానికి రిఫరెన్స్ డాక్యుమెంట్ నేను ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. మీరు దాన్ని రిఫర్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ రిస్క్ ఏంటి అనంటే స్టోరర్ వాల్యూ ఆఫ్ సిల్వర్. సో ఇందాక మనము జియోపాలిటికల్ టెన్షన్స్‌లో అన్ని కంట్రీస్ కూడా గోల్డ్‌ని, సిల్వర్‌ని అక్యుములేట్ చేసుకుంటున్నారు అని చెప్పి మనము ఆ పాయింట్‌ని డిస్కస్ చేసుకున్నాం కదా! సో దాంట్లో మీరు ఇంకొక పాయింట్ అర్థం చేసుకోవాలి ఏంటంటే సిల్వర్ ఏదైతే స్టోరర్ వాల్యూ ఉంటుందో అది చాలా ఎక్కువ గోల్డ్‌తో కంపేర్ చేస్తే. అంటే సపోజ్ ఇప్పుడు నా చెయ్యి ఇంతుంది అనుకుందాం. సో ఇప్పుడు ఇంత చేతిలో ఇంతే సైజు గోల్డ్, ఇంతే సైజు సిల్వర్ తీసుకుంటే గోల్డ్ యొక్క డెన్సిటీ చాలా ఎక్కువుండడం వల్ల ఇంతే తక్కువ స్పేస్‌లో గోల్డ్ ఎక్కువ క్వాంటిటీ ఫిట్ ఇన్ అవుతుంది నా చేతిలో. సో దానివల్ల ఎవరైతే గవర్నమెంట్స్ అవ్వచ్చు, ఇన్‌స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే గోల్డ్‌ని అలా సేఫ్ ఇన్‌స్ట్రుమెంట్‌గా అక్యుములేట్ చేసుకోవాలి ఫిజికల్ ఫార్మ్‌లో అనుకుంటే అందరూ కూడా గోల్డ్ సైడ్ ఎక్కువ మక్కువ చూపిస్తారు కానీ సిల్వర్ తీసుకోరు. ఎందుకంటే సేమ్ స్పేస్‌లో మన గోల్డ్, సిల్వర్ చూసుకుంటే సిల్వర్ ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. దాన్ని స్టోర్ చేసుకోవడం, సెక్యూరిటీ ఇష్యూస్ అవన్నీ వస్తాయి కాబట్టి ఎవరైనా సరే యాస్ ఎ సేఫ్ ఇన్‌స్ట్రుమెంట్‌గా సేవ్ చేసుకోవాలి, అక్యుములేట్ చేయాలనుకుంటే కూడా చాలామంది గోల్డ్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు. పెద్ద పెద్ద లార్జ్ స్కేల్‌లో కంట్రీ ఎకనామికల్ లెవెల్‌లో మనం ఆలోచిస్తే. ఇది సింపుల్ లాజిక్. మీ దగ్గర ఒక 2000 నోట్ ఉంది. ఒక రూ. 10 నోట్ ఉంది. మీరు ఒక రూ. 1,00,00,000 దాచుకోవాలి ఎక్కడైనా సీక్రెట్‌గా అనుకుందాం. సో, అప్పుడు ఆబ్వియస్‌లీ ఎవరైనా సరే 2000 నోట్‌ని చూజ్ చేసుకుంటారు గదా! సో, అదే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడే. ఇక్కడ నేను బ్లాక్ మనీని ఎంకరేజ్ చేయట్లేదు. జస్ట్ రిఫరెన్స్ ఇస్తున్నాను. మీరేదో అనుకోకండి. సో, ఇక్కడ మనము అలా ఆ జియోపాలిటికల్ టెన్షన్స్‌లో అలా గూడా మనం చూసుకుంటే గోల్డ్‌కే ఎక్కువ డిమాండ్ ఉంటుంది కానీ సిల్వర్‌కి కూడా అక్కడ ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. ఇంకా ఫైనల్ రీజన్ వచ్చేసి గోల్డ్‌కుండే ఎమోషనల్ కనెక్ట్. అంటే ఇప్పుడు ఎవ్వరైనా సరే మన గోల్డ్ జ్యువెల్లరీ కొనుక్కుంటున్నా, లేకపోతే ఎవరినైనా ఒక మనకు నచ్చిన వ్యక్తిని మనం ఏదన్నా రిఫర్ చేయాలి, వాళ్ళని ఏదైనా ప్రేమగా పిలుచుకోవాలి. ఇవన్నీ అంటే కూడా బంగారం అని చెప్పి ఒలింపిక్స్‌లో అయితే గోల్డ్ మెడల్ ఇచ్చుకుంటూ, లేకపోతే కొనాలనుకుంటే కూడా బంగారం జ్యువెల్లరీ ఎక్కువ కొనుక్కోవాలనుకుంటారు గానీ సిల్వర్‌వి అరౌండ్‌గా ఎక్కువ కొనుక్కోవాలని అనుకోరు. అందుకే 9 క్యారెట్ జ్యువెల్లరీ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో దాంట్లో మేజర్ పోర్షన్ సిల్వర్ ఉన్నప్పటికీ కూడా గోల్డ్ జ్యువెల్లరీ అనే సెల్ చేస్తారు గానీ సిల్వర్ అని అమ్మరు. ఎందుకు? మన ఇండియన్స్ కావచ్చు, వరల్డ్ మొత్తానికి గోల్డ్ మీద ఉన్న ఆ అబ్సెషన్ వల్ల. సో, దానివల్ల గోల్డ్ డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది గానీ సిల్వర్ ఎప్పటికీ కూడా గోల్డ్‌ని మ్యాచ్ అనేది చేయలేదు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గోల్డ్ వరల్డ్ మొత్తంలో ఇప్పుడు కరెంట్ డేట్‌న అవైలబుల్ గోల్డ్ ఏదైతే భూమిలో ఉందో అది జస్ట్ నెక్స్ట్ ఇంకొక సమ్ 15-20 ఇయర్సే మిగిలుంది. 15-20 ఇయర్స్‌లో వరల్డ్‌లో ప్రెజెంట్ డిస్కవర్ అయిన గోల్డ్ ఎగ్జాస్ట్ అనేది అయిపోతుంది అని చెప్పి కూడా మనకి డేటా చెప్తోంది. సో, గోల్డ్ ఒక్కసారి ఇంకా మైనింగ్ ఆగిపోయింది. ఇంతే గోల్డ్ ఉంది వరల్డ్ మొత్తంలో అనుకుంటే గోల్డ్ వాల్యూ పెరుగుతుందా? సిల్వర్ వాల్యూ పెరుగుతుందా? ఆ డెసిషన్ మీకే వదిలేస్తున్నాను. సో, ఇప్పుడు మీకు అన్ని డేటా పాయింట్స్ చెప్పేసాను. ఎవరైతే ప్రో సిల్వర్ ఉండి సిల్వర్ మీద ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడే ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ రీజన్స్ ఏమున్నాయని చెప్తున్నాను. అండ్ యాస్ ఎ లాంగ్ టర్మ్‌గా వీళ్ళు ఏదైతే సిల్వర్ గ్రో అవుతుంది అనుకుంటున్నారో దానికి కౌంటర్‌గా సిల్వర్ ఎందుకు లాంగ్ టర్మ్‌లో పెరగకపోవచ్చో కూడా మీ అందరికీ రీజన్స్ ఇచ్చేసాను. కాబట్టి మీరు యాస్ ఎ సింపుల్ వర్డిట్‌గా వన్ లైన్ ఆన్సర్ మీకు చెప్పాలంటే యాస్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా మీరు సిల్వర్ ఆలోచిస్తుంటే సిల్వర్ బదులు గోల్డ్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి చేసుకోండి. కానీ సిల్వర్ హైలీ వాలటైల్, హై బీటా
కమోడిటీ కాబట్టి మీరు డిప్స్‌లో మార్కెట్ ఏదైనా డిప్ అవుతోంది, లేకపోతే అప్పుడు సిల్వర్ షూట్ అవుతుంది అని ఇలా మీరు యాస్ ఎ ట్రేడర్‌గా ఆ ఇంపాక్ట్ ఏదైతే స్ట్రాంగ్ వాలటైల్ మూవ్స్ ఉంటాయో దాన్ని క్యాప్చర్ చేయడానికి గనుక మీరు సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. షార్ట్ టర్మ్ కోసం 1, 2, 3 లేకపోతే మాక్సిమం 5 ఇయర్స్ వరకు అలా అనుకుంటే 5 కూడా అనను. మేబీ 1-3 ఇయర్స్ వరకు అలాగ మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సిల్వర్‌ని కన్సిడర్ చేయొచ్చేమో కానీ యాస్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా మీ పోర్ట్‌ఫోలియోలో హెడ్జింగ్ కోసం అవ్వచ్చు, లేదా ఇంకా ఏ రీజన్ కోసమైనా అవ్వచ్చు, సిల్వర్ గోల్డ్‌ని ఎప్పటికీ కూడా రీప్లేస్ అనేది చేయకూడదు. సో, ఈ క్లియర్ ఆన్సర్ మీ అందరికీ వీడియో త్రూ వచ్చిందని అనుకుంటున్నాను. సో, ఈ వీడియో రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్‌లో అడగండి. లేదు ఇంకా ఎక్కువ డౌట్స్ ఉన్నాయనుకుంటే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుంది. ఆ లింక్‌తో గ్రూప్‌లో జాయిన్ అయిపోయారనుకుంటే అక్కడ నేనవ్వచ్చు, మన కమ్యూనిటీ ప్రతి ఒక్కళ్ళు మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటాము. సో, ఈ వీడియో త్రూ మీకు గోల్డ్ వర్సెస్ సిల్వర్‌లో క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో త్రూ మీరు ఏదైనా ఒక్క పాయింట్ అడిషనల్‌గా నేర్చుకున్నారనుకుంటే కూడా నాకు కింద కమెంట్స్‌లో చెప్తే మీరు ఈ వీడియో చూసి మీకు వీడియో నచ్చుతుందని నాకు తెలుస్తుంది. అండ్ అప్పుడు మీకోసం ఇంకా బెటర్ వీడియోస్‌ని నేను తీసుకురాగలుగుతాను. సో, ఇలాంటిదే ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.